రైతుల పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యపు పరిణామాలు ఎట్లా ఉన్నాయి, రైతులు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు? ఖమ్మం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు? ధాన్యపు రాసుల వడ్ల కుప్పల దగ్గరనే రైతులు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి కనిపిస్తోంది. అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అల్టిమేట్ గా చూసుకుంటే రైతులకు నష్టం చేయడము, మిల్లర్లకు, దళారులకు వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగానే వ్యవహార శైలి కనిపిస్తుంది కదా. స్వేచ్ఛ నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైన అని ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. అట్లా నమ్మి కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే ఇవాళ పరిస్థితులు అత్యంత దారుణంగా దిగజారిపోయినాయని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలకు దిగుతూ తమ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పారు కాబట్టి కేసీఆర్ కంటే మెరుగైనటువంటి సంక్షేమము సాయం అందుతుందని రైతాంగం భావించింది. ఎందుకంటే రైతు భరోసా కావచ్చు, రైతు బంధు నిధులకు సంబంధించిన విషయంలో కావచ్చు, అట్లాగే అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి హామీలను నమ్మినటువంటి రైతాంగం ఇవాళ వాస్తవాలు బోధపడడంతో ఎంత పెద్ద ఎత్తున నష్టపోయామన్నటువంటి అంశం మీద పెద్ద చర్చ పెడుతున్నారు. దాంతోపాటు రైతాంగం వెన్నువిరిచినటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్కి క్రెడిట్ దక్కింది. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంలో ఇప్పటి వరకు పంట కొనుగోలు చేయండి మహాప్రభు అని రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితులు వచ్చినాయంటే ప్రభుత్వం ఎంత స్థాయిలో పనిచేస్తుంది, రైతులను పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం నుంచి మొదలు పెడితే, ఖమ్మం తిరుమలాయపాలెం మండలం దగ్గర నుంచి మొదలు పెడితే, ఇటు కూసుమంచి నేలకొండపల్లి మండలం నుంచి మొదలు పెడితే అశ్వారావుపేట ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు ధర్నా జరగని గ్రామం లేదు, ధర్నా జరగని కొనుగోలు కేంద్రంలో ఏంటి అతిశయోక్తి కాదు. అటు బయ్యారం మండలం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి బయ్యారం పాత ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే చర్ల వెంకటాపురం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పాత ఇప్పుడు కొత్తగూడెం జిల్లాలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ రైతులు నిరసన వ్యక్తం చేశారు, ధర్నాలు చేశారు, అధికారులను నిలదీశారు, మా ధాన్యం కొనుగోలు చేయండి అన్నారు. అనేక రకాలైనటువంటి కారణాలు. మొదట మాయిశ్చర్ లేదన్నారు, ఆ తర్వాత గన్నీ బ్యాగులు లేవన్నారు, ఆ తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఆలస్యంగా తెరిచారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ లేదన్నారు. అనేక రకాలైనటువంటి కారణాలు పెట్టి రైతులు నిండా ముంచారు. ఒక పక్క ప్రభుత్వం సాకులు కుంటి సాకులతో రైతులను వెన్నువిరిస్తే ప్రకృతి కూడా అదే స్థాయిలో రైతుల మీద పగబట్టేట్టు కనిపించింది. దాదాపు ఇప్పటికీ 10 సార్లు వచ్చినటువంటి వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు ఏడుస్తూ నీళ్లలో ధాన్యాన్ని దేవేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. 1, 2 కాదు, ఇటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. స్వేచ్ఛ ప్రభుత్వం ఇస్తుందనుకున్నటువంటి 500 బోనస్ రూపాయలు వస్తాయని చెప్పి అయితే రైతులు ఆశపడ్డారు. కానీ మొన్నటి వానాకాలం సీజన్లో జరిగినటువంటి మోసాన్ని పసిగట్టినటువంటి రైతులు అమ్మో ఇక ధాన్యం సంబంధించినటువంటి బోనస్ కోసం ఆశపడితే ఉన్నదానికి మోసపోతాం అనేటువంటి లక్ష్యానికి వచ్చారు. అదే లెక్క ప్రకారం 2310 రూపాయలు మద్దతు ధర, కనీస మద్దతు ధర ఉంటే ధాన్యాన్ని బయట ప్రైవేటు మిల్లర్లకు 16, 17, 1800 రూపాయలకు అమ్ముకున్నారు. అంటే 500 రూపాయల బోనస్ మాట దేవుడికి, కానీ రైతులకు దక్కాల్సినటువంటి న్యాయమైన ధర కూడా దక్కకపోగా దాదాపు 5 నుంచి 6, 700 రూపాయలు ఇవాళ రైతు నష్టపోయారు. 1700కు అమ్ముకుంటే 600 రూపాయలు, 1800కు అమ్ముకుంటే 500 రూపాయలు నేరుగా రైతు నష్టపోయినటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని చెప్పి రైతులు, రైతు సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. వామపక్షాలకు సంబంధించిన రైతు సంఘాలు నిత్యం ఏదో ఒక చోట నిరసన కార్యక్రమం చేస్తున్నాను. చాలా చోట్ల రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ట్రాక్టర్లు రోడ్డు మీద పెట్టి చేస్తున్నట్టు మొట్టమొదటిసారిగా చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ లేనిది నేరుగా మిల్లర్లు రైతులకు ఇన్వాల్వ్ అవుతున్నారు. నేరుగా కళ్ళాల్లోకి వస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోకి మిల్లర్లు వచ్చి నాకు ఈ ధాన్యం మాత్రమే కావాలి, లేదు అంటే ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యం దిగుమతి చేసుకోకుండా ఒక బస్తాకు తేమ వచ్చినా, ఒక బస్తాలో తాలు వచ్చినా, ఒక బస్తాలో చిన్న తేడా ఏదైనా వచ్చినా ఆ పంపిన లాట్ మొత్తానికి కూడా తరుగు పేరుతో 5 నుంచి 7 కిలోలు తీస్తున్నారని చెప్పి రైతాంగమే నేరుగా చెప్తున్నారు. కొండపల్లి మండలంలో ధర్నా చేశారు. నిన్న కూడా చంద్రగొండ మండలంలో రైతులు నిరసన తెలిపారు. 7 కిలోల తరుగు తీయడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అని చెప్పి రైతులు అడుగుతున్నారు. ఒక క్వింటాకి 7 కిలోలు తీస్తున్నారు, ఇంకా ఎంత నష్టపోవాలి అంటున్నారు. ఒక పక్క బోనస్ ఇవ్వబడుతున్నటువంటి కారణాలతోనే ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యం వివరాలు చూస్తే 45 నుంచి 43%, 43 నుంచి 45, 46% ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం టన్నుల కొద్దీ ఉంది. 2,58,000 పైచలకు టన్నుల ధాన్యాన్ని ఖమ్మం జిల్లాలో సేకరిస్తామని చెప్పి ముందు దాదాపు
ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కేవలం 1,38,928 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంటే లెక్క ప్రకారమే ఇంకా దాదాపు 1,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సి ఉంది. 1,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సి ఉంది. కానీ ఈ ధాన్యం అంతా ఇప్పటికే ప్రైవేటు మిల్లర్ల పశమైపోయింది. 16,000-17,000 రూపాయలకు అమ్ముకొని అడ్డికి పావుషేరు అమ్ముకొని వచ్చిన కాడికి ఇదే చాలు, అప్పులన్నా కట్టుకుందాము, లాభం మాట దేవుడెరుగు అంటూ రైతాంగం ఇవాళ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 40-42% ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కానీ ప్రకటనలు చూస్తే మాత్రం రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నాం, గత ప్రభుత్వం కంటే 40% ధాన్యం ఎక్కువ కొనుగోలు చేశాం, లేదంటే ఇంకా రైతులకు మేలైనటువంటి సంక్షేమం అందజేస్తున్నామంటూ ఇటు మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ చెప్తున్నారు తప్ప రైతు కన్నీళ్లు మాత్రం తొడడంలో ఈ ప్రభుత్వం విఫలమైందనేటువంటి విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ఎందుకంటే ఇది ఇప్పటికీ 10 సార్లు వర్షాలు వచ్చినాయి, చాలా చోట్ల మామిడికాయలు రాలిపోయినాయి, ధాన్యం తడిసింది, అట్లాగే మిర్చి తడిసింది. వీటికి కూడా ఎన్యూమరేషన్ కూడా జరగలేదు. అంటే కనీసం సర్వే నిర్వహించి ఎంత పంట నష్టపోయారు, ఏ రైతు ఎంత నష్టపోయాడు, ఎంత పెట్టుబడి పెట్టి ఎంత నష్టపోయాడు అనేటువంటి ఒక కనీసం లెక్కలు జరిగినటువంటి దాఖలాలు కూడా లేదు. ఎందుకంటే ఒక సర్వే నిర్వహించి ఏఈఓల నేతృత్వంలోనో రెవెన్యూ నేతృత్వంలోనో ఒక సర్వే నిర్వహించి రైతాంగానికి ఎంత నష్టపోయింది అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం సేకరిస్తే వాళ్లకు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా ప్రక్రియ చేయనటువంటి దుస్థితి ఉంది. దాదాపు వేల టన్నుల ధాన్యం తడిసింది అనేటువంటిది రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. దాంతోపాటు 100 టన్నులకు సంబంధించినటువంటి మామిడికాయలు రాలిపోయినటువంటి ఏ రైతును కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదని చెప్పి రైతాంగం లవోదీపమంటుంది. కనీసం ప్రభుత్వం దగ్గర ఈ లెక్కలు కూడా లేవు. ఎందుకంటే ఎకరాకు 15,000-20,000 రూపాయలు సాయం అందిస్తారు, నష్టపోయాం కాబట్టి సాగు చేశాము, ఆ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి ఒక భరోసా లేకుండా పోవడంతో రైతాంగం దిక్కుచోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక్క ఖమ్మం జిల్లాలో కాదు, ఈ పరిస్థితి రాష్ట్రం అంతా ఇట్లాగే ఉందని చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దల యొక్క ఇంటెన్షన్ వేరేలాగా ఉంది, అందాల పోటీలలో నిమగ్నమైపోయారు తప్ప అన్నదాత కన్నీళ్లను తుడిచేటువంటి ప్రయత్నాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఒక మంత్రి కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కొత్తగూడెంలో విమర్శించారు. అందాల పోటీలను తిలకించేందుకు, వాటిని నిర్వహించేందుకు పోటీ పడుతున్నటువంటి మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో కన్నీళ్లు పెడుతున్న రైతుల వైపు ఎందుకు చూడరంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. చాలా చోట్ల ధర్నాలు, నిరసనలు ఎందుకంటే రైతును చూడాలి, రైతుకు సంబంధించినటువంటి కష్టాన్ని తీర్చాల్సింది పోయి ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షం మీద ఎదురుదాడి చేస్తున్నటువంటి ప్రభుత్వంగా కనపడుతుంది తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి ఏ రకమైనటువంటి కోశాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు రానట్టుగా కనపడుతూ ఉంది. దాంతోపాటే లేనిపోని విమర్శలు చేయడంతో పాటు ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ పాలనను తుగ్లక్తో పోల్చారు రాకేష్ రెడ్డి. ఎందుకంటే దారుణమైనటువంటి క్రూరమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి తప్ప రైతును ఆదుకున్నది లేదు. నిత్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక మూల పేదలు ఏడుస్తున్నారంటే కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలను తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వం ఏం సాధిస్తుంది? ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఈ ప్రజలను ఇన్వాల్వ్ చేస్తున్నారనేటువంటి ఒక ప్రశ్న కూడా సమాధానం లేకుండా పోయింది. రైతాంగం పరిస్థితి మెరుగుపడాలంటే మళ్ళొక 10 ఏళ్ల పాటు కష్టపడాల్సినటువంటి దుస్థితి ఇవాళ దాపురించింది. ఎందుకంటే కనీసం కల్లాలు లేనటువంటి దుస్థితి ఉంది. రోడ్ల మీద ధాన్యం ఆరబోసుకున్నారు. ఆ ధాన్యం ఆరబోసుకున్న దాన్ని తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైనటువంటి పట్టాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది. ఈ ఖమ్మం జిల్లాలోనే ఎంఆర్ఓలు, ఎస్ఐలు కలిపి జాతీయ రహదారుల వెంట, రాష్ట్ర రహదారుల వెంట నిలబడి వచ్చిపోయే లారీలను ఆపి వాటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తరలించి అక్కడి నుంచి లిఫ్ట్ చేసిన దుస్థితి వచ్చింది. ఎంత దారుణం అంటే ఇది కనీసం సిగ్గుచేటుగా చెప్పాల్సినటువంటి అంశం. ఎందుకంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక ముందస్తుగా జరుగుతుంది, ఒక సమీక్ష సమావేశం, సన్నాహకం జరుగుతుంది. అందులోనే ఎన్ని గన్ని బ్యాగులు అవసరం అవుతాయి, ఎంత ధాన్యం పండుతుంది, పండిన ధాన్యాన్ని ఏ మిల్లులకు కేటాయించాలి, ఎక్కడెక్కడ ఎన్ని లారీలు అవసరం అవుతాయి, లారీలకు సంబంధించినటువంటి ఒక టన్ను ధాన్యం తరలించడానికి ఎంత పేమెంట్ చేయాలి, ఏ కాంట్రాక్టర్ని ఏ మండలానికి కేటాయించాలనేటువంటి అంశం మీద ప్రభుత్వం కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఒక పూర్తి డేటా తయారు చేస్తారు. ఆ మండలానికి ఎలర్ట్ చేసినటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ దగ్గర నుంచే లారీలు తీసుకొని అక్కడ నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అత్యంత దారుణం ఏంటంటే లారీలు రావట్లేవని చెప్పి జిల్లా అధికారులు చెప్పడంతో, ధాన్యం తడిసిపోవడంతో రైతులు గొడవ చేస్తుండడంతో ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఆ లోకల్ అధికారులు భావించి అక్కడ జాతీయ రహదారుల వెంట, రాష్ట్ర రహదారుల వెంట ఎంఆర్ఓలు, ఎస్ఐలు నిలబడి వచ్చిపోయేటువంటి ఖాళీ లారీలను ఆపి ఆ లారీలకు వేరే కిరాయి ఉంది సార్, మేము ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పినప్పుడు కూడా ఆపి ఏదో ముందు బదనం కావద్దని చెప్పి తీసుకెళ్లి ఆ లారీలను లోడ్ చేసి మిల్లులకు తరలిస్తున్నటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి సిద్ధంగా ఉండాలి, రైతులకు కావాల్సిన అందించడానికి అనే ఆలోచన లేదు.
ముందస్తు బద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కూడా ఏమైనా చేయాలన్న ఆలోచన కూడా లేనట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి రైతులకు సంబంధించి మాత్రం ఏదైనా ఏం చేయాల్సిందో తక్షణమే చేయాలి, తక్షణమే స్పందించాలి, వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి తీసుకుంటే పెట్టుబడి సాయం ఎప్పుడు అందించాలి, పంట వేసి ముందు అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అప్పుడు లేట్ చేసిన తర్వాత ప్రయోజనం ఏముంటుంది? అట్లానే ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు కూడా తక్షణమే స్పందించాల్సిన అవసరం చాలా తీవ్రంగా ఉంది. సో ఇప్పుడు తక్షణంగా ప్రభుత్వం స్పందించకపోతే ఏంటి పరిస్థితి? ఏమనుకుంటున్నారు రైతులు? రైతాంగం చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే పోయిన యాసంగి సాగు వేస్తానటువంటి రైతు బంధు ఇప్పటిదాకా పడలేదు స్వేచ్ఛ. అదే 3-4 ఎకరాలకు పడ్డటువంటి రైతు బంధు పడలేదు. ఇవాళ మే 15 అంటే ఇంకొక 10 రోజులు పోతే మళ్ళీ వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. జూన్ మొదటి వారం నుంచి రైతులు పనుల్లో నిమగ్నం అయిపోతారు. దుక్కి దున్నటం కావచ్చు, పొలాన్ని సిద్ధం చేసుకోవడం కావచ్చు, దుగాలు చెక్కుకోవడం కావచ్చు, నారుమళ్ళు పోయటం కావచ్చు, మొత్తంగా వ్యవసాయాన్ని పనికి సంబంధించినటువంటి ఇంకొక 10 రోజుల్లోనే రైతులు మొత్తం కూడా వ్యవసాయ పనులకు నిమగ్నం అవుతారు. కానీ ఇప్పటి వరకు పోయిన సీజన్కి సంబంధించినటువంటి రైతు బంధు పూర్తి స్థాయిలో పడలేదు. ఇంకా మంత్రులు చెప్తున్నారు ఈ నెల 30 వరకు ఇస్తాం, పోయిన నెల 30 వరకు ఇస్తామని చెప్పి ఇంకా మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. రేపు వచ్చేటువంటి వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు వేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పాత రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు పడలేదు. 4 ఎకరాల దాకా బడి ఆగిపోయింది. మేము 10 ఎకరాలకు ఇచ్చిన ఒకళ్ళు అంటారు, మొత్తం అందరికీ రైతు భరోసా ఇచ్చేస్తాం, ఇంక ఇచ్చేది లేదని ఒక మంత్రి చెప్తారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుందంటూ ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నట్టు ఎవరి మాటలు నమ్మాలో తెలియక రైతులు ఒక విషయాన్ని అయితే డిసైడ్ చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఆదుకునే ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం అబద్ధాలతో నడుస్తుందనేటువంటి విషయానికి రైతులు నిర్ధారణకు వచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే రైతాంగం ఇక విసిగిపోయింది. రైతాంగం 1-2 కాదు, దాదాపు 18 నెలల కాలంలో 3 సీజన్లలో జరిగినటువంటి ఒక ప్రహసనాన్ని రైతులు గమనించారు. ఎందుకంటే ఇచ్చేటువంటి వాళ్ళైతే ఒకే ఒక చిన్న బటన్ నొక్కితే డబ్బులు వచ్చి రైతుల ఖాతాలో పడ్డటువంటి దాఖలాలు గత 10 ఏళ్లుగా చూశారు రైతులు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి రైతాంగం అడిగి విసుకెత్తిపోయింది. రైతు భరోసా ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు విత్తనాలైనా నకిలీ లేని విత్తనాలు ఇస్తారా లేదా, చాలు దేవు భగవంతుడు అనేటువంటి దుస్థితికి రైతులు వచ్చారంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ప్రజలను వేధిస్తుంది, రైతులను ఎంత దారుణంగా వేధిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వానాకాల సీజన్కి కరెక్ట్గా 10 రోజులు ఉంది. ఇప్పటికీ ఏప్రిల్ 1వ తారీఖున దాదాపు కోతలు మొదలైతే ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నూర్పిళ్ళన్నీ పూర్తి అయిపోయి కొనుగోలు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 15 రోజులు ఆలస్యంగా ఇప్పుడు కొనుగోలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఇంకా 50% కొనాల్సి ఉందని ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. ప్రభుత్వ లెక్కలే ఇంకా 50% ధాన్యం కొనుగోలాల్సి ఉందని చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఈ ప్రభుత్వం దగ్గర రైతును ఆదుకోవాలంటే ఒక చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వం దగ్గర ఒక ముందస్తు ప్రణాళిక లేదని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇంతకన్నా పెద్ద ప్రాక్టికల్ అంశం కూడా వేరేది లేదు. ధాన్యం కొనడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. దానికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారెంటీలు ఉంటాయి, పక్కన మిల్లర్ల నుంచి డబ్బులు ఉంటాయి. అన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందంటే ఇంకా ఏం చేస్తారు? ప్రతిదానికి డబ్బులు లేవంటారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో కూడా అదే ప్రస్తావన చేస్తున్నారు. ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అన్నటువంటి ఒక ఆలోచనతోని సగానికి పైగా ధాన్యం ప్రభుత్వం కొనుగోలే చేయలేదంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ మార్చి చివరికి స్టార్ట్ అవుతుంది కోతలు. ఖమ్మం జిల్లాలో కొంచెం ముందస్తుగా కోతలు స్టార్ట్ చేస్తారు. ఏప్రిల్ 1-2 తారీఖులకే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తారు. అప్పటి నుంచి మొదలు పెడితే 45 రోజులైంది. రైతులు ఇంకా కొనండి బాబు అని తిరుగుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా రాబోయే సీజన్ నాటికి ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధుల విషయంలో ఇప్పటికే పెద్ద ప్రహసనం లాగా తయారైంది కాబట్టి రైతుకు సాయం అందుతుందన్నటువంటి నమ్మకం అయితే రైతాంగంలో లేదు తప్ప ఒక నాణ్యమైన ఎరువులు కావచ్చు, నాణ్యమైన విత్తనాలు ఈ ప్రభుత్వం ఇస్తే చాలు, ఇక ఇంక 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సినట్టు దుస్థితి ఉందని చెప్పి రైతాంగం అంతా భావిస్తున్నది. దాంతోపాటే గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నది. రైతులకు అందాల్సినటువంటి గిట్టుబాటు ధర దక్కకపోయినా ప్రైవేటు మిల్లర్లు దోచుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసుకొని పోతున్నా కానీ ప్రభుత్వం కట్టడి చేసేటువంటి చర్యలు చేపట్టలేదు. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు మిల్లర్ల కంటే ₹1 ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాల్సినటువంటి అవకాశం ఉంది. కానీ ఏ రకంగా అట్లా చేయకపోవడంతో రైతాంగం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నష్టపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున వరి పండించేటువంటి రైతులు ఉంటారు. సన్నబియ్యం సాగు చేయండి, మేమే కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సన్నబియ్యం కూడా కొనుగోలు చేయడం లేదు. దాంట్లో కూడా రకాల పేర్లు చెప్తున్నారు. ఈ రకం ఉంది, ఆ రకం ఉందంటూ రైతులను వేధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతాంగం విసిగిపోయింది స్వేచ్ఛ. ఈ వానాకాలం సీజన్ గట్టెక్కుతుందా, ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి ఇక్కడ కసరత్తు ప్రభుత్వం మొదలు పెడుతుందా అనేటువంటిది కూడా ఒక మీమాంసలో ఉన్నది. రైతాంగం అయితే అట్లా ప్రభుత్వం చర్యల పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంది. ఈ ప్రభుత్వం ఆదుకోవాలి, ఈ ప్రభుత్వం సహాయం చేయకపోగా రైతులను మరింత సంక్షేమంలోకి నెడుతుందనేటువంటి అభిప్రాయమే సర్వత్ర వ్యక్తం అవుతుంది. ఒక పక్క ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తాను
తెలంగాణ ఉంది, మరోపక్క వామపక్షాలు ఈ ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి వామపక్షాలు నిలదీస్తూనే ఉన్నాయి. ఎక్కడికెక్కడికి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రైతులను వెంటేసుకొని వచ్చి రోడ్ల మీద ధర్నాలు నిరసనలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిద్రపోతుంది, నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్టుగా కనపడుతుంది. కనీసం దానికి సంబంధించినటువంటి సమీక్ష చేయడం కావచ్చు, నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడం కావచ్చు, ఈ ప్రక్రియలు ఏవి చేపట్టకపోగా మళ్ళీ ఒక సీజన్ వస్తుంది. ఈ వానాకాలం సీజన్లో రైతులను ఎట్లా మోసం చేయబోతున్నారు అనేటువంటి అంశం ఇప్పుడు రైతులను భయపెడుతుంది. స్వేచ్ఛ.